శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. శని గ్రహం, గురుగ్రహం ప్రభావం వలన తులారాశి వారి జాతకులు ఒక సంవత్సరం పాటు కూడాను మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నిజాలు తెలుసుకుని షాక్ అయిపోతారు. మీ యొక్క జీవితం అంత బ్రహ్మాండవంతంగా మారిపోతుంది. మేజర్ గ్రహాలైన శని గ్రహము, గురుగ్రహము మీకు ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. తులారాశి వారి జాతకులు శని గ్రహం, గురుగ్రహం ప్రభావం వలన మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఒక సంవత్సరం పాటు కూడా వెనుదిరిగి చూడకుండా ఉండేంతగా మీ జీవితం మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితంలో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. ఆ ఆశ్చర్యకర ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఊహించని ఫలితాలు మీకు కలగబోతున్నాయి. నవగ్రహాల్లో ఒక గ్రహమైన శని గ్రహము చాలా నెమ్మదిగా కదిలే గ్రహము కావున శని గ్రహ ప్రభావంతో మీకు సంవత్సరం పాటు కూడాను శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అందరూ కూడా శని గ్రహం అంటే అశుభ కారకుడు అని అనుకుంటూ ఉంటారు. శని శుభానికి శుభము, అశుభానికి అశుభము. అంటే మీరు న్యాయం చేస్తే న్యాయము, అన్యాయం చేస్తే అన్యాయానికి తగ్గ పాప ఫలితాలు కలగచేస్తాడు. తులారాశి వారి జాతకులు జన్మతః కూడాను ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు. ఈ రాశి జాతకులకు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయాలని మంచి తత్వమే ఉంటుంది. పూర్వజన్మ సుకృతమని చెప్పాలి. తులారాశి వారి జాతకులకు శని భగవానుని యొక్క అనుగ్రహం కలగబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరు ఏది చేద్దాము అనుకున్నా కూడాను తంతే బూరల బుట్టలో పడ్డారు అన్నట్లుగా వీరి జీవితం మారిపోతుంది. శత్రువులకు సైతం కూడాను వీరిని టచ్ చేయాలన్నా కూడాను ఎంతో భయపడిపోతారు. అంతగా వీరి జీవితం మారిపోతుంది. వీరి యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. అది ఎలా అంటే గనక నలుగురు ఉన్నారంటే నలుగురులో తులారాశి వారి జాతకుల యొక్క నిర్ణయాలకు అందరూ కూడా గులాం అంటారు. అందరూ కూడా వారి యొక్క నిర్ణయాలనే బాగున్నాయి అని, బ్రహ్మాండవంతంగా ఉన్నాయి అని పొగడడం మొదలు పెడతారు. మీ ఆలోచనలకు తగ్గ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ యొక్క ఆలోచనలు శిరసావహిస్తూ అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. జన్మతః నాయకత్వ లక్షణాలు ఉన్న తులారాశి వారి జాతకులకు శని గ్రహ అనుగ్రహంతో ఇప్పటి నుంచి కూడా అవమానాలు తగ్గిపోతాయి. రాజకీయంగా కూడా వీరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజలను ఆకర్షిస్తారు. ఇంతకు ముందు వరకు కూడా రాజకీయ జీవితంలో ప్రజలకు మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ కాస్త తగ్గింది అని అందరికీ అనిపించినా ఇక నుంచి కూడాను మీ యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది. మీకు రాజకీయ పదవి యోగం కూడా కలగబోతుంది. తులారాశి వారి జాతకులు ఎక్కువగా రాజకీయాల్లో కూడా రాణించబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులకు రాజకీయంగా ఎక్కువ పదవులు వస్తాయి అని చెప్పడంలో కూడా ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. ఇక వృత్తిపరంగా చూసుకుంటే గనక సహోద్యోగుల పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఉద్యోగ వాతావరణం మాకు అస్సలు నచ్చడం లేదు, ఉద్యోగం ఎప్పుడు మానేయాలా అని ఎదురు చూస్తున్నాము అన్నట్లుగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలు చేస్తున్న తులారాశి వారి జాతకులు సహోద్యోగుల యొక్క మద్దతు లభించబోతోంది. వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్న విషయం వారికి అర్థమవుతుంది. ఉద్యోగంలో మీ యొక్క స్థానాన్ని బలోపేతం చేసే దిశగా వారి యొక్క పనులు ముందుకు సాగుతాయి. పై అధికారుల గుర్తింపు కలుగుతుంది. ఇక ఉద్యోగంలో కూడాను మంచి ప్రమోషన్ తో కూడినటువంటి ఇంక్రిమెంట్ తో కూడినటువంటి ఉద్యోగం లభించబోతోంది. పై స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు. ఖచ్చితంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి ఈ యొక్క సమయం బాగుంటుందని చెప్పడంలో సందేహమే వలదు. ఇక తులారాశికి చెందినటువంటి నిరుద్యోగులు మీ యొక్క అర్హతకు తగ్గట్లుగా ఉద్యోగాన్ని పొందబోతున్నారు.
కార్పొరేట్ కంపెనీలో మీ యొక్క చెరగని ముద్ర వేయడానికి మీ యొక్క జీవితం కార్పొరేట్ కంపెనీలో మొదలు కాబోతుంది. మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగాన్ని పొందబోతూ ఉన్నారు. మీరు నచ్చిన మెచ్చిన సంస్థ నుంచి కాల్ లెటర్ కానీ లేకపోతే మెయిల్ నుంచి కూడా ఆఫర్ లెటర్ కూడా అందుకోబోతూ ఉన్నారు. నిజంగా ఇది శుభవార్త. శని గ్రహ ప్రభావంతోనే మీకు ఇంతటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అందులో నా గురుగ్రహం కూడాను బలంగా ఉంది. తులారాశి వారి జాతకులకు 1 సంవత్సరం కాలం పాటు కూడాను ఇక అన్ని శుభవార్తలే. ఏ మాత్రము కూడా ఇబ్బందులు మీకు అస్సలు కలగవో. చేపట్టిన ప్రతి పనిలో కూడాను విజయం కలుగుతుంది. నిరాటంకంగా పనులన్నీ కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలో ఎంతో సక్సెస్ ని చూడబోతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మీ నిర్ణయాలకు చాలా వరకు కూడాను ఎదుటి వారు కూడా సలాం అంటారు. కుటుంబంలో కూడా తగాదాలు తొలగిపోతాయి. ఏదైనా సమస్య వస్తే గనక మీ యొక్క నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా కుటుంబంలో కూడాను మీ యొక్క ఐడెంటిటీ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు పొరపచ్చాలు అన్ని కూడాను ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఇక విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులు ఇక ఇప్పటి నుంచి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడాను లాభసాటిగా ఉంటాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వారికి మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అలాగే మీరు ఇల్లు కట్టుకోవాలని విదేశాల్లో ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఇప్పటి నుంచి కూడాను ఒక్కొక్క సమస్య తీరిపోతుంది. మీకు డబ్బు పరంగా కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబ్బు అనేది నలువైపుల నుంచి కూడాను మీరు అడగక మునిపే తెచ్చి ఇచ్చే వ్యక్తులు కూడా మీ చుట్టూరా చేరతారు. వారి యొక్క సహాయ సహకారాలు అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చిన ఈ వ్యక్తుల్లో పాత మిత్రులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ పూర్వీకుల ఆస్తి పాస్తులు మీకు కలగవచ్చును. ధనాదాయం కలగవచ్చును. ఆకస్మిక ధన లాభంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇక నూతన గృహాన్ని కట్టాలి అనుకుంటున్న తులారాశి వారి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలమో. ఇక నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. తులారాశికి సంబంధించినటువంటి స్త్రీలు అయితే గనక బంగారు ఆభరణాలు కొనాలని ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తూ ఉండవచ్చును. మీ యొక్క కళ నెరవేర్చుకునే సమయం ఇదిగా చెప్పడంలో సందేహమే లేదు. ఇక తులారాశికి సంబంధించిన విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పోటీ పరీక్షల్లో మీదైనా తమదైనటువంటి ముద్రను వేసుకోబోతున్నారు. ర్యాంకులు కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్లుగా ర్యాంకులు కూడా ఉండబోతున్నాయి. మీ యొక్క సీనియర్స్ సలహాని తీసుకోండి. కష్టే ఫలి అన్న చందంగా ఖచ్చితంగా కష్టానికి తగ్గ ప్రతిఫలితం కోసం కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. అదేవిధంగా చెడు వ్యసనాలు పక్కన పెట్టేయండి. కొంతమేర డైవర్షన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ మాత్రము కూడా చదువుని అలక్ష్య పెట్టవద్దు. ఫోన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, మరి ఏ ఇతర వ్యాపకాలు అయినా కూడాను వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి చదివే లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగితే గనక చదువులో మీరు ఖచ్చితంగా రాణించగలుగుతారు. తులారాశి వారి జాతకులకు ఈ యొక్క సమయము మరల రానిది. శని గురు గ్రహాల యొక్క అనుగ్రహము ఖచ్చితంగా మీపై మెండుగా ఉంటుంది. కావున పెట్టుబడుల విషయంలో కూడా వ్యాపారస్తులు ఏ మాత్రము కూడా జంకవద్దు. చిన్న పెట్టుబడే ఊహించని ఆర్థిక లాభాల్లో తెచ్చి పెట్టబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క యోగము మీకు రాణిస్తుంది. కొన్ని రకాలైనటువంటి చెడు పరిణామాలు సంభవించవచ్చును. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ చెడు తీవ్రత అనేది చాలా వరకు కూడాను తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మూడో వ్యక్తి మాటను ఎప్పుడు కూడా దాంపత్య జీవితంలో పరిగణలోకి తీసుకోవద్దు. ఇక మూడవ వ్యక్తి ప్రమేయాన్ని వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడ అయినా కూడాను చెప్పుడు మాటలు వినే తత్వాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయొద్దు. సొంత నిర్ణయాలు లాభసాటిగా లేకపోతే గనక ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సలహాకు తగు గౌరవాన్ని ఇవ్వండి. వారికి ఐడెంటిటీని ఇవ్వండి. అప్పుడు మీ బంధం అనేది ఖచ్చితంగా బలపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల ప్రభావం వలన తులారాశి వారి జాతకులకు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.